స్వస్థపరచును, సమృద్ధినిచ్చును, నెమ్మది కలిగించును, విడిపించును. యేసు స్వస్థపరచును, సమృద్ధినిచ్చును, నెమ్మది కలిగించును, విడిపించును. మహిమ మహిమ పరలోక మహిమ, మహిమ ప్రభావము యేసయ్య నీదే. మహిమ మహిమ పరలోక మహిమ, మహిమ ప్రభావము యేసయ్య నీదే. మహిమ యేసయ్య మహిమ, స్వస్థత నిచ్చు మహిమ. మహిమ యేసయ్య మహిమ, సమృద్ధి నిచ్చు మహిమ. మహిమ యేసయ్య మహిమ, విడుదల నిచ్చు మహిమ. మహిమ మహిమ పరలోక మహిమ, మహిమ ప్రభావము యేసయ్య నీదే. మహిమ మహిమ పరలోక మహిమ, మహిమ ప్రభావము యేసయ్య నీదే. For Christ, not for self. క్రీస్తు కొరకు మనం జీవించాలి తప్ప మన కొరకు మనం జీవించే వారంగా ఉండకూడదు. It's for everybody, my dear brothers. You have come for Christ, not for self. అలాగే మీకు కూడా చెప్తున్నా సోదరులారా, మీరు వచ్చినటువంటిది క్రీస్తు కొరకు వచ్చారే కానీ ఏదో మన కూటానికి వెళ్ళాలి, కూర్చొని రావాలి అందుకు రాలే మీరు ఇక్కడికి. How many years have passed off? How many years? ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో ఎలాగైనా గడిచిపోతూ వచ్చినవి. My dear brothers, it took 10 years for me to know the secret of Holy Spirit and to stand on a platform like this. 10 సంవత్సరాలు అన్నట్టుగా ఇలాగ నేను కనిపెడుతూ వచ్చినండి, ఇలాగ వేదిక మీద ఉండడానికి. My dear brothers, I am telling, having Jesus Christ in your life alone is not sufficient. యేసు క్రీస్తు వారి మీ యొక్క జీవితంలో కలిగి ఉండటం మాత్రమే సరిపడినటువంటిది కాదు. But there is something great behind that. కానీ దాని వెనకాల ఇంకా గొప్ప విషయాలు ఉన్నాయి. There is something more than that. దానికంటే ఇంకా అతీతమైనది ఉంది. There is something more supernatural than that. దానికంటే అసాధారణమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇంకా There is more greater thing than that. దానికంటే గొప్ప విషయాలు ఇంకా ఉండి ఉన్నవి. Yesterday we have seen who is Holy Spirit. నిన్నటి దినాన్ని పరిశుద్ధాత్ముడు ఎవరనే విషయాన్ని చూచాము. We have seen he is a wonderful person. ఆయన ఆశ్చర్యకరుడు అనే విషయాన్ని చూచాము. He has feelings. ఆయన అనుభూతులను కలిగినటువంటి వాడు. He can feel you. ఆయన మిమ్మల్ని అనుభవించే విధంగా ముట్టి స్పర్శ తెలుసుకోగలడు. He can think about you. మీ గురించి ఆలోచించగలడు. He is completely a person. ఆయన ఒక వ్యక్తి అని తెలుసుకొని ఉన్నాము. When a husband knows about wives and a wife knows about husband, ఆ భర్త భార్యను గురించి తెలుసుకున్నట్లే భార్య భర్తను గురించి తెలుసుకుంటున్నట్లే in the same way he can understand you. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు కూడా నిన్ను అర్థం He చేసుకోగలడు. can know your feelings. He can know your thoughts. ఆయన నీ యొక్క భావాలను అర్థం చేసుకుంటాడు, నీ ఆలోచనలను అర్థం చేసుకుంటాడు. He is everlasting to everlasting. ఆయన సదాకాలం ఉండినటువంటి దేవుడు. I am not going into the word yet. I'm just preparing you for the sermon. ఇంకా వాక్యములోనికి వెళ్ళట్లేదండి, వాక్యము కొరకు నేను మిమ్మల్ని సిద్ధం చేస్తూ ఉన్నా. We have seen who is Holy Spirit yesterday. నిన్న దినాన్ని పరిశుద్ధాత్ముడు ఎవరనే విషయాన్ని గురించి మనం చూచాము. So when they have seen the Holy Spirit yesterday, they have felt the Holy Spirit power also yesterday. నిన్న దినాన్ని ఎవరైతే పరిశుద్ధాత్మ గురించి తెలుసుకున్నారో వారు పరిశుద్ధాత్మని అనుభవించిన వారయ్యారు. The fire of God came into the ground on everybody's life. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి ఒక్కరి జీవితంలోనికి వచ్చి ఉన్నది. We have also seen he is from the beginning and he is till the end. ఆయన ఆది నుంచి ఉండినటువంటి వాడు, అంతము వరకు కూడా ఉండినటువంటి వాడు. He was in the creation. ఆయన సృష్టిలో ఉండి ఉన్నాడు. He was in every act what God was doing. దేవుడు చేస్తున్న ప్రతి కార్యములోని పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నాడు. God said let there be light and he was there. దేవుడు అన్నాడు కదా వెలుగు కలుగు గాక అన్నాడు, వెలుగు కలిగి ఉన్నది. God said let there be heavens and he was there.
దేవుడు ఆకాశములు కలుగునుగా అన్నాడు, పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు. God created the whole creation in 6 days and he was there. ఆయన 6 దినాల్లో సృష్టిని సృష్టించగా ఆయన పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండి ఉన్నాడు. And God rested on the 7th day and he was there. 7వ దినమున దేవుడు విశ్రాంతి తీసుకునేటట్టుగా పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండి ఉన్నాడు. What happened? The Holy Spirit, God rested in God. పరిశుద్ధాత్ముడు అక్కడ దేవునిలో ఆయన విశ్రాంతిగా ఉండి ఉన్నాడు. What was happened on the 7th day? అది 7వ దినమున జరిగినది. And after that God created Adam. ఆ తర్వాత దేవుడు ఆదామును చేసి And the Holy Spirit, God was there. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండి ఉన్నాడు. And when God said, man in my image, and the Holy Spirit, God was there. ఈ యొక్క మానవుడు నా స్వరూపంలో నా పోలికని చెప్పాడు, పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండి ఉన్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సోదరుడా సహోదరి, think God Almighty made something out of mud. ఎవని సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ నేల మట్టితో ఒకటి చేస్తుంటే ఒక్కసారి ఆలోచన చేయండి. He made something by mud. ఆయన యొక్క నేల మట్టితో చేస్తున్నాడు. And in that mud, he wanted to put life. ఆ యొక్క నేల మట్టిలో జీవాన్ని పెట్టాలనుకున్నాడు. He wanted to put life in that mud. ఆ యొక్క మట్టిలో జీవాన్ని ఇవ్వాలనుకున్నాడు. How can is that possible? అది ఎలా సాధ్యమది? How can that be possible? అది ఎలా సాధ్యమిది? When Almighty God can create an image in a form of in his own image by mud. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆ యొక్క నేల మట్టిలో తన యొక్క పోలికని ఇవ్వాలనుకున్నప్పుడు Then he decided to breathe into his life. అతని యొక్క నాసిక రంధ్రములోనికి జీవవాయువును వదలాలనుకొని ఉన్నాడు. Something went out from Almighty God into that mud which has no life. సర్వశక్తిమంతుడైనటువంటి దేవునిలో నుండి జీవము లేనటువంటి మట్టి ఆకారంగా చేయబడిన ఆ మట్టి బొమ్మలోనికి ఏదో వెళ్ళింది అక్కడ. He created a big 21 feet image. 21 అడుగుల స్టేజ్ ఒకటి సిద్ధం చేశాడు. And he wanted that man, that mud to stand. ఈసారి ఆ యొక్క మట్టితో చేయబడినటువంటి ఆకారము అక్కడ నిలబడాలి అని కోరుకొని ఉన్నాడు. We see so many different styles of mud in this world today. ఈ రోజు లోకములో మనం చూసినట్లయితే నానా రకాలైనటువంటి మట్టి మనకు కనబడుతూ ఉందండి. And nobody has authority to breathe life into that mud. ఏ మానవుడు గాని ఎవరు గాని ఆ మట్టిలోనికి జీవాన్ని ఊదడానికి ఇవ్వడానికి అధికారము శక్తి లేదు. My dear brothers and sisters, కానీ నా ప్రియ సోదరుడా సహోదరి, if somebody create a big statue ఎవరైనా ఒక పెద్ద విగ్రహాన్ని కనుక చేస్తే and that creator చేసిన వాడు he cannot breathe life into that statue. తయారు చేసినటువంటి బొమ్మలోనికి జీవాన్ని ఇవ్వలేడు. He cannot do it. అది అలా చేయలేడు. Cannot do it. చేసిన వాడు అలా చేయలేడు. Because he can only create different creatures, different actions and different man-made statues. మానవుడు తయారు చేసేటువంటి వివిధ రకాలైనటువంటి బొమ్మలు నానా రకాలైన సైజుల్లో మానవుడు చేసి ఉండవచ్చునేమో. But he has no authority or no power to breathe life into that statue. కానీ అతడు తయారు చేసినటువంటి బొమ్మలోనికి జీవాన్ని ఇవ్వడానికి మానవుడికి ఏమాత్రం అధికారం లేదంత శక్తి లేదు. For 16 years of my life I was rotating round the statue and statue was sitting in the same place. నా యొక్క జీవితంలో 16 సంవత్సరాల పాటు అన్నట్టుగా నేను కూడా ఒక మట్టి బొమ్మలాగా అన్నట్టుగా అలాగే ఉండి ఉన్నానండి. Dear brothers and sisters, ప్రియమైన సోదరుడా సహోదరి, I was doing so many different things for the 16 years of my life. నా జీవితంలో ఈ 16 సంవత్సరాల పాటు అనేకమైన వివిధ కార్యాలు నేను చేస్తూ వచ్చి ఉన్నాను. And I have seen no statue responded to me. కానీ ఏ విధమైనటువంటి విగ్రహం గాని బొమ్మ గాని నాకు సరిగా జవాబు ఇచ్చినట్టుగా కనబడలేదు. And one day ఒక దినాన్ని something happened. ఏదో ఒక కార్యం జరిగింది. I was sleeping. నేను నిద్రపోతూ ఉండగా And Jesus came into my vision. యేసు నా దర్శనములోనికి వచ్చి కనబడి ఉన్నాడు. And he breathed into my life. ఆయన నా యొక్క జీవితంలోనికి జీవ వాయువును ఊది ఉన్నాడు. And that day the Holy Spirit came into my life. ఆ దినానే పరిశుద్ధాత్ముడు నాలోనికి నా జీవితంలోనికి వచ్చి ఉన్నారు. And my life transformed. నా యొక్క జీవితం రూపాంతరం చెందింది. My dear brothers and sisters, నా ప్రియ సోదరుడా సహోదరి, Adam was completely created by Almighty God. ఆదామనేటువంటి ఆయన దేవుని చేత చేయబడి ఉన్నాడు. There was no life in Adam. కానీ ఆదాములో జీవం అనేది లేదు. He lifted that mud. ఆ యొక్క మట్టిని లేవనెత్తాడు. He went to the lips. ఆయన ఎంతవరకు ఎత్తాడో ఎంతవరకు లేవనెత్తబడి And he breathed into his mouth. తన యొక్క నోటి దగ్గర నుంచి తన యొక్క జీవ వాయువును ఊది And ఉన్నాడు. he said, "Oof." ఆయన అందులో ఊది ఉన్నాడు. And the mud became life. ఎప్పుడైతే అలా ఊది ఉన్నాడో ఆ యొక్క మట్టి జీవాన్ని పొంది ఉన్నది. And the mud became life. ఆ యొక్క మట్టిలోనికి జీవం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. And the mud started walking. ఆ యొక్క మట్టి లేచి నడవడం మొదలుపెట్టింది. And the mud started thinking. ఆ యొక్క మట్టి ఆలోచించడం మొదలుపెట్టింది. And the mud started loving. ఆ యొక్క మట్టి ప్రేమించడం మొదలుపెట్టింది. And the mud started accepting. ఆ యొక్క మట్టి అంగీకరించడం మొదలుపెట్టింది. And the
mud started watching. ఆ యొక్క మట్టి అటు ఇటు చూడడం మొదలు పెట్టింది. His eyes started working. తన యొక్క కళ్ళు ప్రారంభించి His brain started working. మెదడు పనిచేయడం మొదలు His పెట్టింది. heart started working. గుండె పనిచేయడం మొదలు The పెట్టింది. blood started working. రక్త పనిచేయడం మొదలు The పెట్టింది. kidney started working. కిడ్నీ పనిచేయడం మొదలు The పెట్టింది. liver started working. లివర్ పనిచేయడం మొదలు పెట్టింది. The lungs started so powerfully. ఊపిరితిత్తులతో శక్తివంతంగా పనిచేయడం మొదలు పెట్టింది. Oh, every part of the body started working. Hallelujah. దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా పనిచేయడం మొదలు పెట్టింది. Run. ఒక్కటే Run. పరిగెత్తి. When it happened. ఎప్పుడు జరిగింది అది? When it happened. ఎప్పుడు జరిగింది? When the breath of Almighty God entered into that mud. ఎప్పుడైతే సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క జీవ వాయువు ఆ మట్టిలోనికి వెళ్ళిందో అప్పుడు జరిగింది. Holy Spirit God is supernatural. పరిశుద్ధాత్మ దేవుడు అసాధారణమైన దేవుడు. My dear brothers and sisters. నా ప్రియ సోదరుడా సహోదరి, You may sitting at the crowd and you were thinking, my heart is not working. I have thyroid, I have tumor, I have sugar, I have BP, I have so many things. బహుశా నీవు అక్కడ మధ్యలో కూర్చొని నీవు అనుకుంటున్నావు కదా, నా గుండె సరిగా పనిచేయడం లేదు, నాకు థైరాయిడ్ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది అంటూ ఉన్నావు. What I am telling you today, my dear brothers and sisters, కానీ ఈ రాత్రి నేను చెప్తున్న మాట ఏమనగా స్నేహితులారా, that if you can take this breath into your life today, ఈ జీవ వాయువుని కనుక నీ జీవితంలో నీవు తీసుకోగలిగితే, oh, your kidney will start working. నీ కిడ్నీ పనిచేయడం మొదలు పెడుతుంది. You see the Adam, he was lying with the mud, completely no life. ఆదాము జీవము లేకుండా మట్టి గట్టముగా పండుకొని ఉన్నాడు. God created him very beautifully in his own image. దేవుడు తన యొక్క స్వరూపములో ఎంతో సుందరంగా అతను చేసి ఉన్నాడు. But kidney, heart and lungs were not working. ఎవడప్పుడు కానీ కిడ్నీ ఉంది కానీ పనిచేయట్లేదు, గుండె అంతా పనిచేయట్లేదు, అలా ఉండి ఉన్నది. But what happened when the breath came into his body? కానీ ఎప్పుడైతే జీవ వాయువు అతనిలోనికి వెళ్ళిందో Immediately everything started working. వెంటనే అన్ని అవయవాలు పనిచేయడం మొదలుపెట్టాయి. Oh, what a power we have in Holy Spirit. ఆ యొక్క ఊపిరి మరేమో కాదండి, పరిశుద్ధాత్మ దేవుడే. That breath is Holy Spirit. Give a mighty hands to Jesus. ఆ జీవ వాయువు మరెవరో కాదు, యేసు పరిశుద్ధాత్ముడు కనుక గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. When the Abel blood came onto the floor, ఎప్పుడైతే హేబెలు యొక్క రక్తం నేల మీద ఒలికిందో, the Holy Spirit God was there. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండి ఉన్నాడు. Because it's Holy Spirit God who told Abel what is the perfect sacrifice. పరిపూర్ణమైనటువంటి బలియాగం అంటే ఏమిటో పరిశుద్ధాత్మను తెలియజేస్తున్నాడు. The Holy Spirit was with Noah. పరిశుద్ధాత్మనే నోవాహుతో పని చేస్తున్నాడు. The Holy Spirit God who spoke to Abraham. పరిశుద్ధాత్మ దేవుడే అబ్రహాముతో మాట్లాడి ఉన్నాడు. It's the Holy Spirit God who created everything after the 40 days flood. పరిశుద్ధాత్మ దేవుడే 40 దినాల యొక్క వరద వచ్చిన తర్వాత చేయినంతా కూడా పరిశుద్ధాత్ముడే. He was with Moses in the wilderness. అరణ్యములో మోషేతో ఉండి ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. He was at the time of tabernacle. ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు ఉండి ఉన్నాడు. He led the people through the wilderness. ఆ యొక్క ప్రజలందరినీ పరిశుద్ధాత్ముడే అరణ్యము గుండా నడిపించాడు. He was there when the 12 plagues came. 10 యొక్క శాపములు లేక తెగుళ్ళు వచ్చినప్పుడు అక్కడ పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నాడు. He was with the prophets Elijah and Elia. ప్రవక్తలైనటువంటి ఏలియా ఎలీషాలతో ఉండి ఉన్నాడు. He was with Samson. సంసోనుతో ఉండి ఉన్నాడు. He was with everybody in the Old Testament. పాత నిబంధనలో ప్రతి ఒక్కరితో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. Holy Spirit was there from the beginning to the Malachi. పరిశుద్ధాత్ముడు ఆది నుండి మలాకి గ్రంథం వరకు ఉండి ఉన్నాడు. He was with everybody. అందరితో ఉన్నాడు ఆయన. He was with everybody. ప్రతి ఒక్కరితో ఉన్నాడు ఆయన. None of the prophets has done anything without the help of Holy Spirit. ఏ ప్రవక్త కూడా పరిశుద్ధాత్ముని యొక్క సహాయం లేకుండా ఏ కార్యము చేయలేదు. They did everything through the help of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతోనే వాళ్ళు చేశారు. It is the Holy Spirit who told them what to do, what not to do. ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియజెప్పినటువంటిది పరిశుద్ధాత్ముడే. It is the Holy Spirit who came into their lives. పరిశుద్ధాత్ముడే వారి యొక్క జీవితంలోనికి వచ్చి ఉన్నాడు. Oh my dear brothers and sisters, you can tell, brother, we have seen Holy Spirit in the Old Testament. What about New Testament? ఒకవేళ మీరు అనొచ్చు కదా, బ్రదర్ పరిశుద్ధాత్మ గురించి పాత నిబంధనలో మేము చూసి ఉన్నాం, మరి కొత్త నిబంధనలో సంగతి ఏమిటి అని అడగొచ్చు. My dear brothers and sisters, నా ప్రియ సోదరుడా సహోదరి, I want to take you to 2 Corinthians 3rd chapter 17th verse. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం Oh, we have a చూస్తున్నాం. wonderful verse here. అద్భుతమైనటువంటి ఒక వచనం ఉంది. Yeah, this will change your life. ఇది మీ జీవితాన్ని Oh, your మార్చివేయగలిగినటువంటి, thinking will change by this verse. మీ ఆలోచనలను కూడా ఈ యొక్క వచనం మార్చివేస్తుంది. When I read this verse, it said, oh, what a wonderful verse is this. నేను ఈ వచనాన్ని చదివినప్పుడు అనుకున్నాను కదా, అబ్బా ఎంత అద్భుతమైనటువంటి వచనం అనుకొని అన్నాను. You might be thinking, Almighty,
మీరు అనుకోవచ్చు సర్వశక్తి గల దేవుడు, and then Holy Spirit, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు, and then Jesus. ఆ తర్వాత యేసు. My dear brothers, I am going to tell you something very supernatural. I am going to tell you very, very supernatural thing now. ఇప్పుడు నేను సాధారణమైనటువంటి ఒక మంచి విషయాన్ని మీతో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. I am telling Holy Spirit God was there with everybody in the Old Testament. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ప్రతి ఒక్కరితో ఉండి ఉన్నాడు, And he was with Father, తండ్రితో ఉండి ఉన్నారు, and he was with Jesus. యేసుతో ఉండి ఉన్నారు. And when it comes to the New Testament, అలాగే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి we see what New Testament is telling. క్రొత్త నిబంధన ఏం చెప్తుందో మనం విందాము. 3rd chapter 17th verse. 3వ అధ్యాయం 17వ వచనం, 2వ కొరింథీ Now పత్రిక. the Lord is the Spirit, ప్రభువే ఆత్మ. and where the Spirit of God is, there is freedom. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. In the Old Testament we see Almighty God was referred by Lord. ఇక్కడ పాత నిబంధన గ్రంథముల కొరకు చూస్తే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభువు అని పిలువబడుతున్నాడు. The Yahweh is referred by Lord. యెహోవా అనబడినటువంటి దేవుడు ప్రభువు అని పిలువబడి ఉన్నాడు. I am is referred by Lord. నేను ఉన్నవాడను అనువాడను అన్నటువంటి దేవుడు ప్రభువుగా చెప్పబడి ఉన్నాడు. And the same Lord is referred as Holy Spirit అదే ప్రభువు పరిశుద్ధాత్మగా చెప్పబడుతున్నారు in the New Testament. క్రొత్త నిబంధనలో. So what we do when we receive Holy Spirit, we are not receiving Holy Spirit, but we are receiving Yahweh into our life. Hallelujah. పరిశుద్ధాత్మని మన యొక్క జీవితంలోనికి మనం కలిగి ఉంటూ ఉన్నప్పుడు, పొంది ఉన్నప్పుడు మనం కేవలం పరిశుద్ధాత్మని మాత్రమే కాదు, యెహోవా అనబడినటువంటి ప్రభువుని మనం పొందుచూ ఉన్నాము. We are receiving Almighty God into our life. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మన యొక్క జీవితంలోనికి కలిగి ఉంటూ ఉన్నాము. The Bible says nobody can see Yahweh. ఎవరు యెహోవా దేవుణ్ణి చూడలేరు. Nobody can talk to Yahweh. ఎవరు యెహోవా దేవునితో మాట్లాడలేరు. Or nobody can communicate with Yahweh. లేక ఎవరు యెహోవా దేవునితో సంభాషించలేరు. My dear brothers and sisters, take this revelation into your life today. కానీ ఈ దినాన్ని నా ప్రియ సోదరుడా సహోదరి, ఈ ప్రత్యక్షత మీరు మీ జీవితంలో తీసుకొనండి. If you receive Holy Spirit into your life today, మీ జీవితంలోనికి పరిశుద్ధాత్మని కలిగి ఉంటే, you are receiving Yahweh into your life today. మీ యొక్క జీవితంలో యెహోవా దేవునిని కలిగిన వారై ఉంటూ ఉన్నారు. Yahweh into your life today. మీ జీవితంలోనికి యెహోవా దేవుని కలిగిన And He is Holy Spirit. ఆయనే పరిశుద్ధాత్మ. He is Holy Spirit. ఆయనే పరిశుద్ధాత్మ. You may tell, brother, okay, we believe in Holy Spirit. What about Jesus? బ్రదర్, మేము పరిశుద్ధాత్మ అంటే నమ్ముతున్నాం కానీ మరి యేసు ప్రభు సంగతి ఏంటి అని అడగొచ్చు మీరు. My dear brothers and sisters, నా ప్రియ సోదరుడా సహోదరి, there is something happened in heaven. పరలోకములో ఒక కార్యము జరిగినది. You know what happened? Almighty God sent so many prophets onto there. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనేక మంది ప్రవక్తలైనటువంటి వారిని అక్కడ పంపి ఉన్నాడు. And Yahweh wanted to change the whole mankind. యెహోవా దేవుడి యొక్క మానవాళంతని కూడా మార్చాలని అనుకుని ఉన్నాడు. And Yahweh said, Jesus, యెహోవా అన్నాడు, యేసు, can you please go as a substitute on behalf of everybody? అందరి పక్షంగా నీవు ఒక బదులుగా నీవు అక్కడికి వెళ్తావా అని అడిగాడు. John 3:16 says, for God so loved the world, He gave His one and only Son. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు. That He gave His only Son. ఆయన తన అద్వితీయ కుమారునిచ్చి ఉన్నాడు. He gave His only Son, my dear brother. ఆయన తన అద్వితీయ కుమారునిచ్చి ఉన్నాడు స్నేహితులారా. And the Son said, Almighty Yahweh, అప్పుడు కుమారుడు అన్నాడు, సర్వశక్తి గల యెహోవా దేవా, I would like to go, నేను వెళ్ళాలని అనుకుంటూ but ఉన్నాను, I need Holy Spirit to come with me. కానీ పరిశుద్ధాత్ముడు నాతో రావాలి. And they both turned to Holy Spirit. వాళ్ళిద్దరూ కలిసి పరిశుద్ధాత్మ వైపు తిరిగారు. And they said, Holy Spirit, would you like to go with Jesus? పరిశుద్ధాత్మ అన్నారు, పరిశుద్ధాత్మ ఈ యేసుతో నువ్వు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? Because I, Jesus, cannot do anything without your help. ఎందుకంటే యేసు అనబడినటువంటి నేను పరిశుద్ధాత్మ దేవా నీ సహాయం లేకుండా నేనేమీ చేయలేను. It is Jesus who is talking to Holy Spirit God. ఏమంటే యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. Jesus is telling to Holy Spirit God, my dear brothers. యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మతో చెప్తున్నారు ఈ He's మాటలు. telling Holy Spirit God, if you don't come, పరిశుద్ధాత్మ దేవా నీవే కనుక రాకపోతే I cannot go into Mary's womb. నేను మరియ గర్భములోనికి నేను వెళ్ళలేను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, the word became flesh. చూడండి, వాక్యము శరీరధారి ఆయను. The వాక్యము పరిశుద్ధాత్మ దేవునితో ఏమంటున్నాడంటే, నీవు నాతో రాకపోతే నేను వాక్యమని నేను అదిగో మరియ గర్భంలో శరీరము ధరించి వెళ్ళలేను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరము ధరించుకోవాలంటే ఎవరి ఇన్వాల్వ్మెంట్ కావాలి? పరిశుద్ధాత్మనికి ఇన్వాల్వ్మెంట్ వాక్యంలో చూద్దాం. హల్లెలూయా. 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 The Holy Spirit came to Mary. పరిశుద్ధాత్ముడు మరియ దగ్గరికి వచ్చి ఉన్నారు. And said, అన్నారు, Mary, మరియా, you will be covered by the Holy Spirit.
పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును and you will give birth to a baby. నీ ఒక కుమారునికి జన్మనిస్తావు. Oh, such a almighty God అంత సర్వోన్నతమైనటువంటి ఒక దేవుడు became a small tiny baby. చూడండి, ఒక చిన్న శిశువులాగా ఆమె గర్భంలోనికి వెళ్ళాడు. How is that possible? ఇది ఎలా సాధ్యం? ఇది That is only possible by Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం. So Jesus said to Holy Spirit, కాబట్టి యేసు పరిశుద్ధాత్మతో అంటూ ఉన్నాడు, if you come with me, పరిశుద్ధాత్మ నీవు నాతో వస్తే I will go to Mary's womb. నేను మరియ గర్భంలోనికి నేను వెళ్తాను. And he became a tiny baby in the Mary's womb. అలాగే ఒక చిన్న పిండములాగా అన్నట్టుగా మరియ గర్భంలో పడి That ఉన్నాడు. is happened through Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. My dear brothers and sisters, నా ప్రియ సోదరుడా సహోదరి, for Jesus to come onto the earth, he depended on Holy Spirit. యేసుక్రీస్తు వారి భూమి మీదకి మానవుడిగా రావడానికి పరిశుద్ధాత్మ మీద ఆయన ఆధారపడి And ఉన్నారు. the Holy Spirit, God said, it is for people, it is for my people, I will come with you, Jesus. ఇదో ఈ ప్రజల కొరకు, నా ప్రజల కొరకు ఓ యేసు నేను వస్తానని చెప్పి ఆ The పరిశుద్ధాత్మ Holy Spirit, వచ్చినాడు. God will do anything for people. పరిశుద్ధాత్ముడు ప్రజల కొరకు ఏమైనా చేయగలడు. He will do anything for the world. లోకము కొరకు ఏమైనా చేయగలడు. He will do anything to save you today. రక్షించడానికి నీ కొరకు ఏమైనా He చేయగలడు. will do anything to bless you today. ఈ రోజు నిన్ను ఆశీర్వదించడానికి ఏమైనా చేయగలడు. Without Holy Spirit, it was impossible for Jesus to come to the earth. ఆ పరిశుద్ధాత్ముడు లేకుండా యేసు ప్రభు వారు భూమి మీదకి రావడం అసాధ్యమే. In Hebrew we see he offered himself to the Holy Spirit. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తే ఆయన తాను పరిశుద్ధాత్మగా అప్పగించుకొని ఉన్నారు. Jesus was completely dependent on Holy Spirit. యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా పరిశుద్ధాత్మగా అప్పగించుకొని ఉన్నారు. He is mighty, mighty God. We see in Luke 1st chapter 35th verse, Luke- Mary was overshadowed by the Holy Spirit. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో సర్వోన్నతుని శక్తి లేక పరిశుద్ధాత్మ మరియమ్మను కమ్ముకొనెను. The Mary was so surprised. మరియమ్మ గారు ఎంతో ఆశ్చర్యపడి ఉన్నారు. In those days, Mary was engaged with Joseph. అప్పటికి ఆ రోజుల్లో ఈ మరియమ్మ గారికి యోసేపుతో ప్రదానం చేయబడింది. What happens in those days is, ఆ దినాల్లో ఏం జరిగింది అని అంటే, first a girl will be engaged by the boy. ఒకసారి ఒక అమ్మాయి గనుక ఒక అబ్బాయితో ప్రదానం చేయబడితే There will be 1 year gap. ఒక సంవత్సరం కాలం వ్యవధి ఉంటుంది. You know why this 1 year gap? ఈ సంవత్సర కాలం ఎందుకో తెలుసా అండి? Because the boy's parents will see the girl's parents and the girl for 1 year. అబ్బాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయిని, అమ్మాయి యొక్క తల్లిదండ్రులైనటువంటి వారిని కూడా ఒక సంవత్సరం పాటు చూస్తారు. వాళ్ళు They will observe the girl for 1 year. ఒక సంవత్సరం పాటు పరిశీలన చేస్తారు అమ్మాయిని. In that 1 year's time, if girl conceives a baby, ఈ యొక్క సంవత్సర కాలంలో ఒకవేళ కనుక ఈవిడేమైనా గర్భం దాలిస్తే they will take the stone and they will kill the girl. వాళ్ళు అప్పుడు రాళ్ళు తీసుకొని ఆ అమ్మాయిని కొట్టి చంపేస్తారు. That was the culture in the Joseph's time. అది యోసేపు గారి యొక్క కాలంలో ఉన్నటువంటి So సాంప్రదాయం. Joseph and Mary was engaged, యోసేపు మరియలకి ప్రదానం చేయబడింది. and there was 1 year gap. ఒక సంవత్సర కాల వ్యవధి ఉండి ఉన్నది. And Holy Spirit God knows this story. పరిశుద్ధాత్మ దేవునికి సంగతి తెలుసు. Holy Spirit God knows that if she conceives, people will throw stones. ఈమె గనుక గర్భము దాలిస్తే ప్రజలు రాళ్ళు తీసుకొని వచ్చి కొడతారన్న సంగతి పరిశుద్ధాత్ముడికి తెలుసు. Holy Spirit God went against the religion. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక మతానికి భిన్నంగా వెళ్ళాడు. He went against the people mentality. ఆ ప్రజల యొక్క మనస్తత్వానికి విరుద్ధంగా వెళ్ళాడు. He went against the government. ప్రభుత్వానికి విరుద్ధంగా He వెళ్ళాడు. went against every thought of the people. ఆ యొక్క ప్రజలకున్న ఆలోచనలన్నిటికీ వ్యతిరేకంగా Holy విరోధంగా Spirit God వెళ్ళాడు. always moves in the opposite direction to the world. పరిశుద్ధాత్ముడి లోకానికి భిన్నంగా వెళుతూనే ఉంటాడు ఆయన. He is not bothered about the world. ఆయన లోకాన్ని గురించి ఆలోచించేవాడు కాడు. He is not bothered about the doctor certificate. లేక డాక్టర్ గారి యొక్క సర్టిఫికెట్ గురించి ఆలోచించేవాడు He కాడు. is not bothered about your tongue. నీ యొక్క నాలుకను గురించి ఆలోచించేవాడు He కాడు. is not bothered what people are speaking. ప్రజలు ఏం మాట్లాడుతున్నారనే విషయాన్ని ఆలోచించేవాడు కాడు. He is the decision maker. ఆయన నిర్ణయాలు తీసుకునేవాడు. He decides ఆయన నిర్ణయం and తీసుకుంటే he walks. That's all. ఆయన నడిచి వెళ్తాడంతే. He decides and he walks. That's all. ఆయన నిర్ణయం తీసుకుంటాడు, ఆయన నడుస్తాడు ఆ No మార్గంలో. government, no leader, no scientist or no environment can stop him. ఏ ప్రభుత్వమే గాని, లేక ఏ ప్రభుత్వ నాయకుడే గాని, ఏ సైంటిస్టే గాని, ఏ పరిస్థితులే గాని ఆయనను ఆపజాలవు. Nobody can stop Holy Spirit. ఎవరు కూడా పరిశుద్ధాత్మను ఆపలేరు. You can stop Jesus. యేసును ఆపొచ్చునేమో. You can stop Almighty. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి But ఆపొచ్చునేమో. you cannot stop Holy Spirit. కానీ పరిశుద్ధాత్మని ఆపలేవు. Abraham stopped Almighty. అబ్రహాము సర్వశక్తి గల దేవుణ్ణి ఆపాడు. The people in the Galilee stopped Jesus. అలానే గలిలయలో ఉన్న ప్రజలు యేసుని ఆపారు. Jesus said, I don't want to go there. యేసు అన్నాడు కదా, నేను అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం See, లేదన్నారు. anybody can stop Jesus and Almighty. ఎవరైనా యేసుని సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆపగలరేమో But కానీ nobody can stop Holy Spirit God. కానీ ఎవరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆపలేరు. So he went against and he overshadowed Mary. కాబట్టి పరిస్థితులకు భిన్నంగా వెళ్ళి యొక్క మరియమ్మ గారిని కమ్ముకొని ఉన్నాడు. And then the Holy Spirit, Gabriel said,
ఆ తర్వాత గబ్రియేలు దూత అంటూ ఉన్నాడు, You will be overshadowed and you will be conceiving baby and he will be called Emmanuel and his name shall be Jesus. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును, ఇమ్మానుయేలు అనే పేరు ఆయనకి పెడతారని Holy చెప్పారు. Spirit, he went into the womb of Mary. ఆ యొక్క మరియమ్మ గారి యొక్క గర్భములోనికి వెళ్ళాడు పరిశుద్ధాత్ముడు. Tiny baby ఆ చిన్న పిల్లవాడుగా came out of the body. ఆ యొక్క అమ్మ గర్భములో నుంచి వచ్చి ఉన్నాడు, He growed. ఎదిగాడు. He went with Elizabeth ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళాడు. and the Holy Spirit was with Elizabeth. పరిశుద్ధాత్ముడు ఎలిజబెత్ తో పని చేస్తున్నాడు. He was led by the Spirit to the Jordan. ఆ యొక్క యోర్దాను దగ్గరికి పరిశుద్ధాత్మ చేత My నడిపించబడ్డాడు. dear brothers and sisters, Holy Spirit was there in the life of Jesus when he was given birth. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండి ఉన్నాడు. Every second of Jesus' life, the 33.5 years of every second of his life, Holy Spirit God was with him. యేసుక్రీస్తు వారు జీవించినటువంటి 33.5 సంవత్సరాల కాలంలో ప్రతి సెకండు పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండి ఉన్నారు. Because without Holy Spirit, Jesus even couldn't heal anybody. పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా యేసయ్య కూడా ఎవరిని స్వస్థపరచగలిగినటువంటిది కాలేకపోయింది. It was difficult for Jesus to heal people. ప్రజలను స్వస్థపరచాలంటే పరిశుద్ధాత్మ లేకుండా ఆయనకి అసాధ్యముగా A ఉండినటువంటిది. lady came to Jesus and touched. ఒక స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది, ముట్టింది. And Jesus said something went out of his body. అప్పుడు యేసయ్య అన్నారు కదా, ఏదో ప్రభావం నాలో నుంచి బయలు వెళ్ళిందని What చెప్పారు. is that? ఏంటది? It is Holy Spirit presence. ఆయనలో నుంచి వెళ్ళినటువంటి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి. When Jesus went to the Jordan River యేసుక్రీస్తు వారు యోర్దాను నది దగ్గరికి వెళ్ళినప్పుడు and the John was baptizing. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నారు. Oh, wonderful things happened there. అద్భుతమైన కార్యాలు అక్కడ జరిగి ఉన్నవి. Jesus was so supernaturally manifested there. యేసుక్రీస్తు వారి యొక్క కార్యం అద్భుతమైన రీతిగా అక్కడ కనబరచబడి ఉన్నది. Wonderfully, Jesus' ministry started. అద్భుతమైనటువంటి రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క సేవ పరిచర్య My ప్రారంభించబడింది. dear brothers and sisters, నా ప్రియ సోదరుడా సహోదరి, Holy Spirit is not Father. పరిశుద్ధాత్ముడు తండ్రి కాడు, Holy Spirit is not Son. పరిశుద్ధాత్ముడు కుమారుడు కాడు. Holy Spirit is a separate person and He is Trinity. He is mighty. He is Son and He is all one. పరిశుద్ధాత్ముడు యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండి ఉన్నాడు. ఆయన త్రిత్వములో సర్వశక్తి కలిగిన దేవుడుగా కుమారుడుగా ఉండి ఉన్నాడు. ఆయన సర్వమై ఉండి ఏకమైన దేవుడు. Holy Spirit is not the last place. He is the first place. పరిశుద్ధాత్ముడు చివరి స్థానంగా మూడో స్థానంలో ఉన్నవాడు కాదు, మొట్టమొదటి స్థానంలో ఉన్నవాడు. Because Almighty God requested Holy Spirit, Jesus requested Holy Spirit, and Holy Spirit said yes. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్మని విన్నపం చేసినారు. కుమారుడైన యేసు పరిశుద్ధాత్మని విన్నపం చేసినారు. వీరందరికీ పరిశుద్ధాత్ముడు సరే అని చెప్పి ఉన్నారు. Spirit, ఆత్మ, soul, ప్రాణము, and body. శరీరము. These are the three things. మూడు విషయాలు ఉన్నాయండి. If the three things join together, ఈ మూడు కలిసి ఏకమైతే it becomes a body. అదే ఒక వ్యక్తిగా ఉంటూ It ఉన్నది. becomes one person. ఒక వ్యక్తిగా ఉంటూ ఉన్నది. Do you have spirit? నీలో ఆత్మ నీవు కలిగి ఉన్నావా? Do you have soul? ప్రాణము కలిగి ఉన్నావా? Do you have body? దేహమును కలిగి ఉన్నావా? That means three things are involved in your body. అంటే నీ యొక్క జీవితంలో నీలో ఈ మూడు విషయాలు ఉన్నాయి అన్నమాట. That makes you one. ఈ మూడు కలిపితేనే నిన్ను ఒక వ్యక్తిగా చేసి That ఉన్నది. is Trinity. అదే త్రిత్వం. So you are Trinity and our God is also Trinity. మనకి దేవుడు త్రిత్వమై ఉన్నాడు, నీవు కూడా మూడుని కలిగి ఉండి త్రిత్వమై ఉన్నావు. Take this word into your life today, dear brothers and sisters. ఈ మాటని మీ యొక్క జీవితంలో తీసుకోండి స్నేహితులారా. You are Trinity మీరు ట్రినిటీ త్రిత్వమై ఉన్నారు. and our God is also Trinity. అలాగనే మనం సేవించుచున్న దేవుడు The త్రిత్వమై Bible ఉన్నాడు. says He made us in His likeness and in His image. ఆయన మనను తన యొక్క స్వరూపంలో తన పోలికలో చేసి ఉన్నాడని చెప్పి ఉన్నారు. Holy Spirit God is moving into the crowd today. పరిశుద్ధాత్మ దేవుని రోజు ఈ జన సమూహానికి వస్తూ ఉన్నారు. We are not separate from our Father. మన యొక్క తండ్రి దగ్గర నుంచి మనం వేరు చేయబడిన వారము కాము. We are same like our Father. మన యొక్క తండ్రి వలె ఉండినటువంటి వారం. We are same like our Father Jesus. మన యొక్క తండ్రి యేసు వలె ఉండి ఉన్నాము. We are same like our Father Holy Spirit. పరిశుద్ధాత్మ అనే తండ్రి వలె మనం ఉండి We are ఉన్నాము. not separate. మనం వేరు చేయబడిన వారము కాము. We are Trinity మనము త్రిత్వమై ఉన్నాము. like our Father. మన యొక్క తండ్రి త్రిత్వమై ఉన్నట్లుగా Jesus was led by the Spirit into the wilderness. యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే అరణ్యములోనికి నడిపించబడ్డారు. See, we have seen Holy Spirit from the beginning to the Jesus time. ఏమండి, ఆది నుంచి కూడా యేసు ప్రభు కాలం వరకు కూడా ఈ పరిశుద్ధాత్మను మనం చూస్తున్నాము. He went into the Jordan River and told John, please baptize me. ఆయన యోర్దాను నదిలోనికి వెళ్ళి యోహాను, ఇదిగో నాకు బాప్తిస్మం ఇయ్యి అని చెప్పారు. And when he was baptized, ఆయన బాప్తిస్మం పొందినప్పుడు you know, 6 wonderful things happened there. 6 అద్భుతమైన కార్యాలు అక్కడ జరిగి I'm ఉన్నవి. going to tell the 3 wonderful things tomorrow, but I'm going to tell 3 wonderful things today. ఈ రోజునైతే 3 విషయాలు చెప్తాను, రేపటి దినాన మిగతా 3 విషయాలు చెప్తాను. Jesus
after coming out of the Jordan River, యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలోంచి బయటకు వచ్చిన తర్వాత he was full of spirit. ఆయన ఆత్మ పూర్ణుడుగా ఉండి ఉన్నాడు. Oh, he was full of spirit. ఆయన ఆత్మ పూర్ణుడై ఉండి ఉన్నాడు. Now listen to me, very wonderful thing. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. Before I say this, I want to sing a wonderful song. నేను ఇది చెప్పేదానికి ముందు నేను ఒక అద్భుతమైనటువంటి పాట పాడాలని ఆశపడుతూ ఉన్నాను. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను కని పిలచిన దేవుడు విడిచిపోతాడా? నిన్ను కని పిలచిన దేవుడు విడిచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇకటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ఇకటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు యేసు చేరదీసిన ప్రియుడు యేసు చేరదీసిన ఆనందం కాదా? ఆనందం కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నీవు ఎందుకు సోలిపోవద్దంటే, ఈరోజు నీ దగ్గర నీతో ఉండడానికి, నీతో సమయము గడపడానికి, నిన్ను ప్రేమించడానికి, యుగ సమాప్తి వరకు నీతో ఉండడానికి, దేవుని యొక్క పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో రావాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. He want to come into your life. ఆయన మీ జీవితంలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. Will you please accept him? మరి ఆయన నీ జీవితంలోనికి అంగీకరిస్తావా? Please. ఏమండి, దయచేసి నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మను అంగీకరిస్తావా రమ్మని? He wants to come into your life, brother. ఆయన నీ జీవితంలోనికి రావాలని ఆశపడుతున్నాడు బ్రదర్. He wants to change your life, brother. నీ జీవితాన్ని మార్చివేయాలని ఆశపడుతున్నాడు బ్రదర్.